నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు చివరిసారిగా సజ్దాలో ఎప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నారు? బాధ వల్ల కాదు. ఏదో చెడ్డ రోజు గడిచిందని కాదు. కేవలం అల్లాహ్ యొక్క కారుణ్యాన్ని మీరు మనస్ఫూర్తిగా అనుభవించడం వల్ల. మనం రోజుకు 5 సార్లు నమాజ్ చేస్తాము. మన శరీరం వంగుతుంది. మన పెదవులు కదులుతాయి. కాని హృదయం ఎక్కడ ఉంది? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, ఒక వ్యక్తి నమాజ్ చేయవచ్చు, కాని అతని కాళ్ల అలసట తప్ప అతని నమాజ్ నుండి అతనికి ఏమీ దక్కదు. ఏమీ రాదు. శూన్యం. అల్లాహ్ అతని సద్దాను స్వీకరించలేదని కాదు, ఎందుకంటే అతను శారీరకంగా ఉన్నాడే తప్ప మానసికంగా అక్కడ హాజరు కాలేదు. కేవలం అతని శరీరం మాత్రమే అక్కడ ఉంది. అదే ఖాళీ హృదయం. చెడ్డది కాదు. చల్లబడినది కాదు. కేవలం పరధ్యానంలో ఉన్నది. కేవలం ఒక అలవాటుగా చేసుకుంటూ పోవడం. మరియు మనం దానిని అలాగే చాలా కాలం వదిలేస్తే అది ఖాళీగా మిగిలిపోదు. అది రాయిగా మారిపోతుంది. అల్లాహ్ ఖురాన్లో ఇలా సెలవిస్తున్నాడు, మీ హృదయాలు రాళ్లలాగా లేదా అంతకంటే కఠినంగా మారిపోయాయి. కాని మూడవ హృదయం కూడా ఒకటి ఉంది. అదే సజీవమైన హృదయం. అల్లాహ్ నామాన్ని స్మరించినప్పుడు కంపింపజేసే హృదయం. ఇబ్రాహీం అలైహిస్సలాం కలిగి ఉన్న హృదయం అదే. మనం వెతుకుతున్న హృదయం కూడా అదే. కాబట్టి ఈ రోజు కేవలం నమాజ్ చేయకండి. మీ మనస్సును కూడా అక్కడ లగ్నం చేయండి. కేవలం దానం ఇవ్వకండి, ఆ ఇవ్వడంలోని తృప్తిని అనుభవించండి. కేవలం శ్వాస తీసుకోకండి, అల్హందులిల్లాహ్ అని మనస్ఫూర్తిగా చెప్పండి. ఎందుకంటే ఖాళీ హృదయంతో ఉన్న బిజీ జీవితం ఎప్పటికీ ఖాళీ జీవితమే అవుతుంది.